గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఆడిటింగ్ అనేటువంటి సబ్జెక్ట్లో కోచింగ్ అనే కాన్సెప్ట్ని చూడబోతున్నాం. మీకు ఈ ఆడిటింగ్ క్లాసెస్ ఏ రకంగా జరుగుతున్నాయి అనేది మీరు ఒక్కసారి ఐడెంటిఫై చేసినట్టయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ క్వశ్చన్స్ అయితే మనకి బాగా వస్తాయో ఆ ప్రయారిటీలో మీకు ఒక్కొక్క క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ ప్రాసెస్లో యూనిట్ వెనకుందా ముందుందా అనే కాన్సెప్ట్ తీసుకుండటం లేదు. ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు ఏవైతే మనకు చదవడానికి సులువుగా ఉంటాయి, ఎగ్జామ్స్లో రాయడానికి వీలుగా ఉంటాయి అనేటువంటి క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ కొద్ది క్లాసులు అయిన తర్వాత అసలు మనం ఇంతవరకు ఎన్ని యూనిట్లు కంప్లీట్ చేసాము, ఏ యూనిట్లు ఫుల్ఫిల్గా చేయడం జరిగింది అనే దాని గురించి మళ్ళీ మీకు ఒక్కసారి నేను క్లారిటీగా చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం నేను ఏ రోజు ఏ క్లాసు ఏ క్వశ్చన్ గురించి అయితే చెప్పానో దాన్ని మీరు బాగా జాగ్రత్తగా స్టడీ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు టోటల్గా సిలబస్ మీద ఏ రకమైన ప్రిపరేషన్ కావాలి అనేది నేను మళ్ళీ వేరుగా మీకు చెప్తాను. ఏమండి, అర్థమవుతుంది కదండి. మనం ప్రీవియస్ క్లాసెస్లో వరుసగా వాట్ ఈజ్ ఆడిటింగ్ అనే దాన్ని మనం చూసాం. వాట్ ఈస్ ద డెఫినిషన్స్ ఆఫ్ ఆడిటింగ్ యొక్క నిర్వచనాలు ఏంటో అనేటువంటి చూసాం. వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిటింగ్ వల్ల కలిగే లాభాలు, నష్టాలు, అలాగే లిమిటేషన్స్, అంటే ఈ యొక్క లాసెస్ ఏవైతే ఉన్నాయో అవే మనకి లిమిటేషన్స్గా కూడా మనం తీసుకొని చెప్పచ్చు అని చెప్పాను. అలాగే ఆడిట్కి సంబంధించి టైప్స్ ఆఫ్ ఆడిట్స్ ఏమైతే ఉన్నాయో, అంటే పీరియాడికల్ ఆడిట్, కంటిన్యూస్ ఆడిట్, అంటే నీతికాలిక ఆడిట్, అవిచ్ఛిన్న ఆడిట్ అనేటువంటి ఆడిట్లు ఏమిటి, వాటి వల్ల కలిగే లాభాలు ఏమిటి, వాటి వల్ల కలిగే నష్టాలు ఏమిటి అనేటువంటి కాన్సెప్ట్లన్నీ కూడా మనం చూసాం. అలాగే ఆడిట్ నోట్బుక్ అంటే ఏంటి, ఆడిట్ పేపర్స్ అంటే ఏంటి, అలాగే ఆడిటర్ అనేటువంటి వాడు ఎటువంటి హక్కుల్ని కలిగి ఉంటాడు, కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం క్వశ్చన్స్ వైజ్గా చెప్పుకుంటూ వెళ్తున్నాం అండి. అదే క్రమంలో ఈరోజు మీకు కోచింగ్ అంటే ఏమిటి అంటే కోచింగ్ యొక్క ఉపయోగం ఏమిటి అనే దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఇవాళ చెప్పేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే కోచింగ్ అంటే ఏమిటి అనేది చెప్పబోతున్నాను మీకు. ఈరోజు నేను చెప్పేటువంటి కాన్సెప్ట్ కోచింగ్. తెలుగులోనే కోచింగ్ అంటాము, ఇంగ్లీష్లో కోచింగ్. దీని గురించి మనం పరిశీలించడం జరుగుతుంది. కోచింగ్ అంటే ఏంటి? కోచింగ్ అంటే అర్థం ఏంటండి అంటే ఏదైనా ఒక ఖర్చు జరిగినప్పుడు ఆ ఖర్చుని పరిశీలించి దాని యొక్క యథార్థతని తెలుసుకోవడాన్నే కోచింగ్ అని చెప్పి పిలుస్తామండి. కోచింగ్ అంటే ఏమని చెప్పచ్చండి, ఏదైనా ఒక ఖర్చుకు సంబంధించినటువంటి వివరాన్ని పరిశీలించి చూసి దాని యొక్క నిజాల్ని మనం అంగీకరించడానికి వీలుగా చేసే సాధనయే కోచింగ్గా మనం చెప్పచ్చు. కోచింగ్ అంటే అండి ఏమని చెప్పచ్చండి, ఏదైనా ఒక ఖర్చు సంస్థలో జరిగినప్పుడు ఆ ఖర్చు యొక్క యథార్థతని మనం పోల్చి చూడడాన్నే ఏమని చెప్తామండి అంటే మనం కోచింగ్ అని చెప్పి పిలుస్తాం. కోచింగ్ అంటే పత్రసహిత సాక్ష్యంతో పోల్చి చూచుట. పత్రసహిత సాక్ష్యము అంటే అర్థం ఏంటండి అంటే సంస్థలో ఉదాహరణకి ఏదైనా ఒక ఖర్చు జరుగుద్ది, ఆ ఖర్చుని గుమస్తాలు మౌఖికంగా చెప్పారనుకోండి, దాన్ని మనం ఎంతవరకు నమ్మచ్చు అంటే అది మనం తర్వాత సమయంలో దాన్ని రుజువు చేయడానికి అది పనికిరాదన్నమాట. ఉదాహరణకి గుమస్తాకి ఒక 500 రూపాయలు ఇచ్చి ఒక పని మీద పంపామనుకోండి, అతను ఆ పని నిమిత్తం వెళ్ళి పనిని సాధించుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమని అన్నాడండి అంటే 400 రూపీస్ ఖర్చు అయినాయి సార్, 400 రూపీస్లో ఒక 200 రూపీస్ పెట్రోల్ కొట్టించాను, ఒక 100 రూపీస్ టిఫిన్ చేశాను, ఒక 100 రూపీస్ అక్కడ ఎవరికో అటెండర్కి ఇచ్చాను, ఇది 400 రూపీస్ నాకు ఖర్చు, 500 ఇచ్చారు, 100 మీకు రిటర్న్ ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి ఈ పని అయిపోయింది సార్ నేను వస్తానని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు అనుకోండి. అతను మనకు జవాబుదారీగా మనం ఇచ్చిన డబ్బుకి ఖర్చు చెప్పడం జరిగింది, అంతవరకు బాగానే ఉంది, మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం.
కాకపోతే అతను చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఖర్చుని మనం గల్లాపెట్టిలో పెట్టుకున్న తర్వాత మన పై అధికారి మనల్ని ప్రశ్నించాడండి. నిన్న పని మీద పంపమన్నాను, మీరు పంపారా, వాళ్ళు వెళ్ళొచ్చారా, ఏం జరిగింది అని అడిగారు. అప్పుడు మనం ఏమన్నా ఉంటే ఎస్ వెళ్ళాడండి, నా అసిస్టెంట్ని పంపాను, అతను వెళ్ళి పని పూర్తి చేసుకొచ్చాడు, 400 రూపీస్ ఖర్చు పెట్టాడు, 200 రూపీస్ పెట్రోల్కి, ఒక 100 రూపీస్ టిఫిన్కి, ఒక 100 రూపీస్ అక్కడ ఆ గుమస్తాకి ఇవ్వటం జరిగింది అని చెప్పాడండి అని చెప్పామంటుంది. అప్పుడు మన పై అధికారి మనం నమ్మినట్టుగా అతడు నమ్మడు. అతడు ఏమంటాడంటే, సరేనయ్యా 400 రూపీస్ ఖర్చు అయిందని చెప్పాడని చెప్తున్నావు కదా, అతడు ఆ 400 రూపీస్లో 200 రూపీస్ పెట్రోల్కి ఖర్చు పెట్టానని చెప్తున్నాడు కదా, అతడు బైక్ మీద వెళ్ళాడా, వెళ్తే పెట్రోల్ కొట్టించాడా, కొట్టిస్తే ఆ 200 రూపాయలకి అతడు ఏమైనా సాక్ష్యాన్ని చూపించాడా, ఏదైనా పెట్రోల్ బంకులో బిల్లు అడిగి తెచ్చి ఇచ్చాడా అని అడుగుతాం. అప్పుడు మనం ఏమంటామంటే, అతనిపై అలా ఏమి అడగలేదు సార్, అతను మన మంచోడే, అందువల్ల నాకు 200 రూపీస్ పెట్రోల్ అంటే నేను 200 పెట్రోల్ అని చెప్పి రాసేసుకున్నాను అని చెప్పేసి. అప్పుడు పై వ్యక్తి ఏమంటాడంటే, అతడు మంచివాడా కాదా అనేటువంటిది కాదు ఇక్కడ ముఖ్యమైన అంశం. మన యొక్క సంస్థకి ఒక విధానం అనేటువంటిది ఉంది, కొన్ని రూల్స్ అనేటువంటివి ఉన్నాయి. అందువల్ల ఏదైనా ఖర్చు పెట్టినప్పుడు ఆ ఖర్చుని మనం పద్దు రాసే ముందు ఆ పద్దుకి సాక్ష్యాన్ని కూడా చూపించడం అనేటువంటిది చాలా ముఖ్యం. అతన్ని నువ్వు నమ్ముతావు, నేను నమ్ముతాను, కానీ నన్ను ప్రతి ఒక్కరూ నమ్మాలని ఏమీ లేదు. అందువల్ల అటువంటి మౌఖికమైన ఆధారం మనకి సరిపడదు. మనకి ఏదైనా ఆధారం అంటూ ఉంటే అది ఏ రకంగా ఉండాలి అంటే లిఖితపూర్వకంగా ఉండాలి అని చెప్తారు. అంటే అప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, అంటే ఎవరైతే మన అసిస్టెంట్ బయటికి వెళ్ళాడో అతను మనం కేకేసి, నిన్న నువ్వు 200 రూపీస్ పెట్రోల్ ఛార్జెస్ అని చెప్పావు కదా, ఈ 200 రూపీస్కి ఆ బంకు వాడి దగ్గర నుంచి ఆ రిసీట్ అడిగి పట్టుకురా అని చెప్పాను. ఒకవేళ నిజంగా ఇతను 200 రూపాయలు పెట్రోల్ కొట్టించి ఉంటే ఆల్రెడీ ఇతనికి బంకు వాడు రిసీట్ ఇచ్చే ఉంటాడు, 200 రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నావు అని చెప్పి. ఒకవేళ రిసీట్ ఇవ్వకపోతే ఇతను వెళ్ళి, సార్ నేను మీరు నాకు తెలుసు కదా 200 రూపీస్ పెట్రోల్ కొట్టించుకున్నాను కదా, మా ఫార్మలో దానికి బిల్లు అడుగుతున్నాను సార్ రాసివ్వండి అంటే అతను తప్పనిసరిగా ఆ రసీదుని ఇస్తాడు. ఏ సంస్థ వాడైనా సరే అడిగితే రసీదు లేకుండా ఏ అమ్మకం కూడా చేయకూడదు. అలా చేస్తే అది మనకి నేరం కిందే భావించబడుతుంది. ఎవరైనప్పటికీ కూడా చట్టబద్ధంగా జరిగేటువంటి ఎటువంటి వ్యాపారంలోనైనా సరే ఒక మొత్తాన్ని మనం చెల్లించినప్పుడు ఆ చెల్లించిన మొత్తానికి రసీదుని అడిగేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్నమాట. అలా అడిగి తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అలా అడిగి తీసుకోవడం మనకి ఎప్పుడైనా సరే సేఫ్ సైడ్గా ఉంటుంది. అది మన పర్సనల్ అమౌంట్ అనుకోండి, మనం చాలామంది మనం పెట్రోల్ బంక్లో చూస్తాం, పెట్రోల్ కొట్టించుకుంటాం, డబ్బులు ఇచ్చేస్తాం, వచ్చేస్తాం తప్ప మనం బిల్స్ ఏమీ అడగం. ఎందుకు అడగమండి అంటే అది మన పర్సనల్ కాబట్టి. అంటే మన జేబులో ఒక 2000 వేసుకున్నాం, ఇంటికి కావాల్సిన అన్ని సామాన్లు కొన్నాం, అలాగే మనం బండికి కావాల్సిన పెట్రోల్ కూడా కొట్టించుకొని వచ్చాం. ఒకవేళ అటు 200 రూపాయలకి పెట్రోల్ బిల్లు ఇచ్చినా సరే అది మనం ఏం చేస్తాం, ఏ పర్సలోనే పెడతాం, 4-5 రోజులు ఉంచుతాం, ఆ తర్వాత ఎప్పుడో వేస్ట్ అని తింటే తీసి బయట పడేస్తాం. అక్కడ మనం పెద్దగా ఉపయోగించాం కాబట్టి మన యొక్క నిత్య దైనందిన జీవితంలో మన యొక్క రొటీన్ లైఫ్లో మనకి ఈ యొక్క సాక్ష్యం యొక్క అవసరం ఎంత మాత్రం లేదని మనం అనుకుంటాం. కానీ సంస్థల విషయంలో, అంటే అవి ప్రభుత్వ సంస్థలు కావచ్చు లేదా ప్రైవేటు సంస్థలు కావచ్చు, ఏ సంస్థలైనప్పటికీ కూడా ఆ సంస్థల్లో కనుక ఏవైనా ఖర్చులు అనేటువంటి జరిగినట్టయితే ఆ ఖర్చులకి ఏముండాలండి అంటే పత్ర సహితమైనటువంటి సాక్ష్యాలు ఉండాలి, వాటికి ప్రూఫ్లు ఉండాలి అనమాట. ప్రూఫ్ లేనటువంటి ఏ ఎక్స్పెండిచర్ కూడా సంస్థలో మనం రాయడానికి సరిపోము. అలాగే మనం రాసిన లెక్కల్ని ఎవరు వెరిఫై చేస్తారండి? చార్టెడ్ అకౌంటెంట్ వెరిఫై చేస్తాడు, సిఏ గారు వెరిఫై చేస్తారు. అందువల్ల ఆయన మనం నోటి ద్వారా ఇంత ఖర్చు పెట్టాం, అంత ఖర్చు పెట్టాం, ఎంత ఖర్చు పెట్టామండి, కరెక్ట్గానే ఖర్చు పెట్టామండి, అమ్మతోడు ఇదంతా నిజమేనండి అని చెప్పి మనం ఏం చెప్పినా సరే ఆ ఆడిటర్ మన మాటల్ని విశ్వసించడు. ఈ కెనాట్ బిలీవ్, ఈ యాక్సెప్టెడ్ ఓన్లీ బిల్స్. అతడు ఎంత మాత్రం మనల్ని నమ్మడండి. అతడు అడిగేది ఏంటండి అంటే బిల్లుల్ని మాత్రమే అడుగుతాడు. అందువల్ల మనము మన సంస్థలో ఎటువంటి ఖర్చులు చెల్లించినప్పటికీ కూడా ఆ ఖర్చులకి మనం ఏం చేయాలండి అంటే బిల్స్ని కలెక్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఏ ఖర్చు అయినప్పటికీ కూడా
ఆ ఖర్చుకు సంబంధించినటువంటి ఒక రసీదుని మనం పొందుపరచుకోవడం అనేటువంటిది సంస్థలో మనం ఎప్పుడూ చేయవలసినటువంటి పని. అర్థమవుతుందని ఏ విషయానికైనా సరే మనం సరుకు కొన్నాం అనుకోండి, దానికో రిసీట్ ఉండాలి. మనం అమ్మేమనుకోండి, దానికి ఒక రిసీట్ ఉండాలి. మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చామనుకోండి, దానికి ఒక రిసీట్ ఉండాలి. మనం ఎవరి నుంచైనా డబ్బులు తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక రిసీట్ ఉండాలి. ఆ రిసీట్ని మనం ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు. దాన్ని మీరు నగదారి బిల్లే అంటారో, లేదంటే ఎవిడెన్స్ అంటారో, లేదా డాక్యుమెంట్ అంటారో, లేదా స్లిప్ అంటారో, ఏమన్నా సరే మొత్తానికి ఒక ఖర్చు అంటూ జరిగింది అంటే ఆ ఖర్చుకు తప్పనిసరిగా ఏముండాలండి అంటే రసీదు అనేటువంటిది ఉండాలి. రసీదు అనేటువంటిది ఉన్నప్పుడే సంస్థ లోపల ఆ యొక్క ఖర్చుని మనం రాయడానికి సరిపోతూ ఉంటాం. మనం మన యొక్క వ్యాపార శాస్త్రంలో ముందుగా మనం ఏం చేయాలండి, రోజువారీ జరిగినటువంటి వ్యవహారాలని ఏ రోజుకి ఆ రోజు మనం చిట్టా పుస్తకంలో రాసుకుంటూ ఉంటాం. ఎలా రాసుకుంటూ ఉంటాం? చిట్టా పుస్తకంలో చిట్టా పద్దుల రూపంలో రాసుకుంటూ ఉంటాం. మనం ఆల్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ ఇన్ అవర్ జనరల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జనరల్ ఎంట్రీస్. ఓకేనండి. మనం మన యొక్క సంస్థలో ప్రతి వ్యవహారాన్ని కూడా చిట్టా పద్దుల రూపంలో చిట్టా పుస్తకంలో రాసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలా మన పుస్తకంలో ఏ ఒక ఖర్చుని నమోదు చేసేటప్పుడైనా సరే ఆ పద్దుకు సంబంధించి ఆ ఖర్చుకు సంబంధించినటువంటి ఆ కాగితాన్ని కూడా మనం భద్రపరచాలి. ఎందుకు భద్రపరచాలి అంటే ఆడిటింగ్ జరిగేటప్పుడు ఆడిటర్ ఆ పత్రాలని అడుగుతాడు. లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఎప్పుడైనా మన మీద దాడి చేసినప్పుడు ఆ పత్రాలన్నింటినీ చూపించమని అడుగుతారు. లేదా ఏదైనా కేసు జరిగినప్పుడు కోర్టు వారు దీనికి సంబంధించిన సాక్ష్యాలని సమర్పించమని చెప్పి అడుగుతారు. అందువల్ల మనం ఏం చేస్తామంటే అంటే ప్రతి ఒక్క ఖర్చుకు సంబంధించిన సమాచారాన్ని కూడా మనం నమోదు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇలాగా మనం ఖర్చుకు తగినటువంటి రసీదుల్ని పొందుపరచడాన్ని, ఆ పొందుపరిచినటువంటి రసీదుల్ని వెరిఫై చేయడాన్ని ఓచింగ్ అని చెప్పి పిలుస్తాం. ఓ రకంగా పత్రాలన్నింటినీ మనం సమీకరించి దస్త్రాలుగా కట్టి, అంటే ఇలా జాగ్రత్తగా దగ్గరికి కట్టి కొన్ని కాగితాల మధ్యలో జాగ్రత్త పరిస్తే దాన్ని ఏమంటారు అనేది మీ అందరికీ తెలుసు. దాన్ని ఫైలింగ్ అంటారు. దాన్ని ఏమంటారండి అంటే ఫైల్ చేయటం అంటారు. చూసారా, ఎప్పుడైనా కరెంటు బిల్లు కట్టారనుకోండి, ఆ కరెంటు బిల్లులు మన ఇంటి దగ్గర వాళ్ళు ఉన్నారనేది ఏం చేస్తారండి, జాగ్రత్తగా భద్రపరుస్తారు. ఇంకా చెప్పాలంటే సులువైన ఫైలింగ్ విధానం, పురాతనమైన ఫైలింగ్ విధానం ఏంటి పురాతనమైన ఫైలింగ్ విధానం అంటే మనం ఒక గుడుకుకి సంబంధించిన ఊసలాంటి ఒక ఊస తీసుకుని దాన్ని ఇలా కొక్కేలా తయారు చేసి ఆ కొక్కానికి ఈ కరెంటు బిల్లులన్నీ గుచ్చుకొని చాలామంది చూస్తుంటారు. చాలామంది ఇళ్ళల్లో ఇలాంటి కొక్కే ఉంటుందండి. అంటే ఏదైనా ఒక కరెంటు బిల్లు కడితే ఆ రసీదు అది కూడా దీనికి ఇలా గుచ్చి ఈ కిందకి ఆ పేపర్ని వేలాడదీస్తూ ఉంటారు. ఇలాగా ఈ గుర్తు నిండా బోల్డెన్ పేపర్స్ని గుచ్చడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కరెంటు బిల్లులు, ఫోన్ బిల్లులు, సిటీ కేబుల్ బిల్లులు, ఇలాంటి కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం శ్రద్ధగా లెక్కలు రాసుకునే వాళ్ళు ఈ రకమైన ఫైలింగ్ని చేస్తారు. ఇంకా వారు మరీ చదువుకుని ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఫైల్స్ లాంటివి కొనుక్కొని బెజ్జాలు కొట్టి అక్కడికి ఫైల్ చేసి జాగ్రత్త పరుచుకుంటూ ఉంటారు. అంటే మన యొక్క దైనందిన జీవితంలో జరిగిన ఖర్చులను కూడా మనం ఎలా అయితే ఫైలింగ్ చేసుకుంటామో ఆ రకంగానే వ్యాపార సంస్థలు కూడా ఆ సంస్థలో జరిగిన ఖర్చులన్నింటినీ కూడా పత్ర సహిత సాక్ష్యాలను సమర్పించుకొని ఆ యొక్క ఆ కాగితాలని ఫైల్ చేసి జాగ్రత్త పెట్టి ఉంచడం జరుగుతుంది. ఈ ఆడిటర్ అనేటువంటి వాడు ఏం చేస్తారండి అంటే ఏ ఖర్చు ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చుని దానికి సంబంధించినటువంటి పత్రంతో వెరిఫై చేసి చూస్తాడు. ఈ రకంగా టెస్టింగ్ చేసి చూడటాన్ని, ఎగ్జామిన్ చేసి చూడటాన్ని, దీని యొక్క నిజానిజాలని ట్రూత్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం చేసే పని ఏదైతే ఉందో ఆ పని పేరే ఓచింగ్. ఓచింగ్ అంటే ఏంటంటే జరిగిన ఖర్చుల్ని మనం పరిశీలించి చూడడాన్నే ఓచింగ్ అని చెప్పి పిలుస్తాం. ఈ ఓచింగ్ అనే దాన్ని ఏమైనా చెప్పవచ్చు. చూడండి, ఓచింగ్ మీన్స్ ఏంటండి అంటే ఓచింగ్ మీన్స్ టెస్టింగ్ ది ట్రూత్ ఆఫ్ ఐటమ్స్ appearing in the books of ఒరిజినల్ ఎంట్రీ. ఒరిజినల్ ఎంట్రీ బుక్ అంటే ఏంటంటే జర్నల్ అనమాట. జర్నల్లో ఉన్నటువంటి ఆ ఖర్చుల్ని వెరిఫై చేసి చూసేటప్పుడు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్తో పోల్చి చూడటం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, ఓచింగ్ మీన్స్
టెస్టింగ్ ది ట్రూత్ ఆఫ్ ది ఐటమ్స్. టెస్టింగ్ ది ట్రూత్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఆ జరిగినటువంటి వ్యవహారాల యొక్క యథార్థతని తెలుసుకోవడము. టెస్టింగ్ ది ట్రూత్ ఆఫ్ ఐటమ్స్ అని చెప్పి పిలుస్తాం. అపియరింగ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. ఆ ఖర్చులు ఎక్కడుంటాయి? చిట్టా పుస్తకంలో ఉంటాయి. ఈ చిట్టా పుస్తకంలో ఉన్నటువంటి ఆ ఖర్చుల యొక్క వివరాలని పరిశీలించి చూడటాన్ని ఓచింగ్ అని పిలుస్తారని చెప్పి జేఆర్ బాటిల్ బై డిఫైన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓచింగ్ is the meaning of or watching means testing the truth of items appearing in the books of original entry defined by J.R. Battleboy. అర్థమవుతుందండి. ప్రతి ఖర్చుని దాని యొక్క పత్ర సహిత సాక్ష్యంతో పోల్చి చూచటని ఏమని పిలుస్తామండి అంటే మనం ఓచింగ్ అని చెప్పి పిలుస్తాం. అలా కంపేర్ చేసి చూడడాన్ని ఏమంటామండి అంటే మనం ఓచింగ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఓచర్. నెక్స్ట్ ఓచర్. ఓచర్ అంటే ఏంటి? ఓచింగ్ అంటే ఆ కాగితాల్ని పోల్చి చూడటాన్ని ఓచింగ్ అని చెప్పి పిలిచాం. మరి ఓచింగ్ అంటే ఏంటి? ఓచర్ అంటే ఏంటి? ఓచర్ అంటే ఆ కాగితం. ఏ కాగితాన్ని అంటే పరిశీలించి మనం చూసామో ఆ కాగితాన్ని మనం ఏమని పిలుస్తామండి అంటే ఓచర్ అని చెప్పి పిలుస్తాం. ఆ కాగితాన్ని మనం ఏమని పిలుస్తామండి? ఓచర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓచర్ అంటే ఏంటి? ఓచర్ అంటే ఏమిటి? ఓచర్ అంటే ఏం చెప్పచ్చండి మనకి తెలుగులో అండి? ఏదైనా ఖర్చును చెల్లించామనుకోండి, ఆ చెల్లించిన ఖర్చుకు సంబంధించినటువంటి ఆ స్లిప్ ఏదైతే ఉందో, రిసిప్ట్ ఏదైతే ఉందో, ఆ రిసిప్ట్ని మనం ఏమని పిలుస్తామండి అంటే ఓచర్ అని చెప్పి పిలుస్తాం. ఆ రిసిప్ట్ని మనం ఏమని పిలుస్తామండి అంటే ఓచర్ అని చెప్పి పిలుస్తాము. ఏ ఖర్చు పెట్టినా ఆ ఖర్చుకి తప్పనిసరిగా మనకి ఒక రిసీట్ అనేటువంటిది వస్తుంది. అంటే ఉదాహరణకి మీరు ఏదైనా షాప్కి వెళ్ళి ఒక 10,000 రూపాయల వస్తువులు కొన్నారనుకోండి. కొన్న తర్వాత ఏం చేస్తారండి? వస్తువులన్నీ కూడా ఎక్కడైతే క్యాష్ బాక్స్ ఉందో ఆ క్యాష్ బాక్స్ దగ్గరికి వెళ్ళి పేమెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ వివరాలు రాసుకొని ఒక కాగితాన్ని మీకు ఇచ్చి మీరు 10,500 రూపాయలు పే చేయండి అని చెప్తారు. అప్పుడు ఆ 10,500 రూపాయలు ఏంటి అనేది మనం కూడా ఏం చేస్తాం? సార్ కూడుకుంటాం. ఇన్ని ఫ్యాన్సీ కొట్టుకు వెళ్ళామనుకోండి, ఇన్ని ఫ్యాన్సీ సామాన్ కొన్నాం. బట్టల కొట్టుకు వెళ్ళామనుకోండి, ఇన్ని బట్టలు కొన్నాం. లేదా బుక్ స్టాల్కి వెళ్ళామనుకోండి, ఇన్ని బుక్స్ కొన్నాం. ఈ బుక్ కాస్ట్ ఉందా, ఈ బుక్ కాస్ట్ ఉందా, సరిగ్గా చేసాడా లేదా అని మనం దాన్ని కంపేర్ చేసుకొని చూసుకుంటాం. అలా అతను మనకి ఇచ్చినటువంటి ఆ పేపర్నే మనం ఏమని చెప్పచ్చండి అంటే ఓచర్ అని చెప్పి చెప్పచ్చు. దాన్నే మనం ఏం చెప్పచ్చండి? ఓచర్ అని చెప్పి చెప్పచ్చు. అంటే ఆ యొక్క రసీదుని మనం ఏమంటామండి అంటే ఓచర్ అని చెప్పి అంటాము. ఓచర్ అంటే రసీదు, రిసీట్. రసీదు, రిసీట్ని మనం ఏమంటామండి అంటే ఓచర్ అని చెప్పి పిలుస్తాము. నేను ఏం చెప్తున్నాడు చూడండి ఓచర్ గురించి ఒకసారి చూడండి. ఏ డాక్యుమెంట్ విచ్ సర్వ్స్ యాజ్ అన్ ఎవిడెన్స్. చూడండి, ఏ డాక్యుమెంట్ విచ్ సర్వ్స్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ ది డిస్బర్స్మెంట్ ఆఫ్ క్యాష్. డిస్బర్స్మెంట్ ఆఫ్ క్యాష్. A document which serves as an evidence of the disbursement of cash. అంటే ఏ డాక్యుమెంట్ అంటే ఒక పత్రం, విచ్ అదేంటి అంటే ఒక సాక్ష్యంగా పనిచేసేది. దేనికి సాక్ష్యంగా? నగదు చెల్లింపుకి సాక్ష్యంగా. అంటే మొత్తంగా తెలుగులో చెప్పాలి అంటే ఒక నగదు చెల్లింపు జరిగినప్పుడు దానికి సాక్ష్యంగా ఏ రసీదునైతే మనం చూపుతామో దాన్నే ఓచర్ అంటారు అని చెప్పి చెప్పచ్చు. ఏ ఒక కొనుగోలు కానీ, ఏ ఒక అమ్మకం కానీ, ఏ ఒక ఖర్చు కానీ, ఏ ఒక ఆదాయం కానీ ఏది జరిగినప్పటికీ కూడా దానికి మనం ఒక పత్రాన్ని రాస్తాము, ఒక డాక్యుమెంట్ని రాస్తాము, ఒక రిసీట్ని రాస్తాము. దాన్నే మనం ఏమని పిలవాలండి అంటే ఓచర్. దాన్నే మనం ఓచర్ అని చెప్పి పిలవాలి. కానీ ఇక్కడ అదే మాట చెప్తున్నాను. ఓచర్ మీన్స్ ఏంటంటే అంటే ఏ డాక్యుమెంట్ విచ్ సర్వ్స్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ ది డిస్బర్స్మెంట్ ఆఫ్ క్యాష్. ఏంటి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా క్యాష్ ఇచ్చారనుకోండి, ఆ రిసీవ్డ్ బిల్ ఏదైతే ఉందో అదే ఓచర్గా మీకు పనిచేస్తుంది. ఎవరికైనా క్యాష్ పేమెంట్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఆ యొక్క రిసీట్ బిల్ ఏదైతే ఉందో అది మనకి ఓచర్గా పనిచేస్తుంది.
ఎవరికో ఒక 5,000 రూపాయలు పే చేశారండి, బిల్ రాస్తారు. లేకపోతే ఎవరో మీకు ఒక 5,000 రూపాయలు ఇచ్చారండి, ఆ బిల్లు మీద తీసుకున్నారు. ఆ అమౌంట్ వెంటనే ఒక కాగితం మీద రాసి మిస్టర్ ఎక్స్ 5,000 రూపాయలు ఫలానా తేదీన మాకు చెల్లించడం జరిగింది అని ఆ దిగువని మన యొక్క హోదా ఏంటి, మన మేనేజరమా యజమానమా ఎవరో అనేటువంటి విషయాన్ని బట్టి ఆ దిగువని మనం సైన్ చేసి ఆ పత్రాన్ని వారికి ఇవ్వడం జరుగుద్ది. ఆ పత్రాన్ని మనకు డబ్బులు ఇచ్చినందుకు వారు వారి పుస్తకంలో దాన్ని డాక్యుమెంట్గా ఫైల్ చేసుకుంటూ ఉంటారు. అది వారికే కాదు, మనకు కూడా ఉపయోగపడుతుంది. అంటే మనకు వచ్చినటువంటి ఆదాయాన్ని చూపించడానికి మనం కార్బన్ పేపర్ మీద రాసి వారికి రిసీట్ ఇస్తాం కాబట్టి ఎప్పుడు కూడా చూడండి, బిల్స్ అన్నీ కూడా 2 పేపర్స్ రాస్తారు, ఒక ఒరిజినల్ ఒక డూప్లికేట్ అనమాట. ఒరిజినల్ అవతల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, డూప్లికేట్ మన దగ్గర ఉండడం జరుగుతుంది. ఆ డూప్లికేటే మనకి ఎవిడెన్స్ కింద పనికి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఒక్కొక్కసారి చూడండి క్యాన్సిల్ చేసిన చెక్స్ అవి కూడా మనకు ఒకసారి సాక్ష్యంగా పనికి వస్తుంది. అంటే ఉదాహరణకి మన దగ్గర 10 చెక్ పేపర్స్ ఉండాలి, చెక్ లీవ్స్ 10 ఉండాలి, కానీ మనం ఒక 8 మాత్రమే ఖర్చు పెట్టాం, ఒక 2 మిస్టేక్ వచ్చినాయి అని చెప్పి బయట వారికి ఇవ్వడం మానేసామని చెప్పేసి మనం కంగారు పడి ఆ చెక్ని చింపేసి పడేసేయకూడదు. అదేం వైట్ పేపర్ కాదు, చాలా వాల్యుబుల్ పేపర్. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఉత్తరోత్తర మనకి ఏ సమాధానానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం క్యాన్సిల్ అని దాని మీద రాసి అది కూడా ఫైల్ చేసి ఉంచుకుంటాం. ఎప్పుడైనా యాజమాన్యం కానీ లేదా ఆడిటర్ కానీ మనల్ని అడిగినట్టయితే నీ బుక్లో 10 లీవ్స్ ఉండాలి కదయ్యా, 8 మాత్రం మాకు కనిపిస్తున్నాయి, ఒక 2 కనిపించట్లేదు అని అడిగారు అనుకోండి. అడిగినప్పుడు మనం ఏమంటాం, అవును సార్ 2 లీవ్స్ వేస్ట్ అయినాయి సార్, అవి మిస్టేక్ రాసాం, అందువల్ల అవి క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి చెప్తారు. అంటే వెంటనే అతను ఏమడుగుతారంటే, ఓకే నువ్వు క్యాన్సిల్ చేసే ప్రాబ్లం ఏమీ లేదు, కానీ క్యాన్సిల్ చేసినవి ఏవి ఎక్కడ ఉన్నాయని అడుగుతారు. అప్పుడు మనం చింపేసామండి పాడేసామండి అని చెప్తే సమాధానం పట్టు. అందుకని మనం ఏం చేయాలంటే ఓకే సార్ జస్ట్ వెయిట్ అని చెప్పి మనం వాటిని ఎక్కడైతే భద్రపరిచామో అవి తీసుకొచ్చి చూపిస్తాం. వాటి మీద నిలువుగా కొట్టి క్యాన్సిల్డ్ అని రాసుకుంటాం. ఈ వాల్యూ లేని చెక్కులు, ఓకే 10 చెక్కుల్లో 8 చెక్కులు ఇచ్చారు, 2 చెక్కులు క్యాన్సిల్ అయినాయి, ఆ క్యాన్సిల్ అయిన చెక్ నెంబర్ సో అని నోట్ చేసుకుని వెరీ గుడ్ బాగా ఓచింగ్ చేసావయ్యా నువ్వు అని చెప్తారు, బాగా ఫైలింగ్ చేసావు అని చెప్తారు. అలా బ్లాంకులు అంటే మనం ఏంటంటే పాడైపోయినటువంటి డిఫాల్ట్ చెక్స్ని కూడా మనం ఈ యొక్క ఎవిడెన్స్ కింద చూపించుకుంటాం. అలాగే కార్బన్ కాపీ ఆఫ్ ది చెక్, మనం ఎవరికైనా చెక్ ఇస్తాం చెక్ బుక్లోంచి, మరి చెక్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మిస్టర్ ఎక్స్కి 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చాము అని రాస్తాం. అది మనం ఓన్గా ఎంతైనా రాసేయచ్చు. ఉదాహరణకి 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చి 1,50,000 రూపాయలు చెక్ ఇచ్చామని చెప్పి ఒక 50,000 గల్లాపెట్టులో తీసేసుకోవచ్చు మనం. అప్పుడు సంస్థని 50,000 రూపాయలు నష్టపరచవచ్చు. అంటే మనకి యజమాని ఏమీ కనుక ప్రూఫ్లు అడగకపోతే, కానీ యజమాని ఏమంటున్నాడు చాలా సింపుల్గా, నువ్వు 1,00,000 కాదు 10,00,000 రూపాయలు ఖర్చు పెట్టి సంస్థ కోసం ఏ ప్రాబ్లం లేదు, కానీ నువ్వు ఖర్చు పెట్టిన దాన్ని మాత్రం బుక్లో రాయి, ఎవరికి ఇచ్చేవో రాయి, ఆడి చేత సంతకం పెట్టించుకో పలానా మొత్తం తీసుకున్నాను అని చెప్పి ఆ కాగితాన్ని నాకు చూపి. ఎప్పుడైతే యజమాని అలా అన్నాడో మనం మోసం చేయడానికి అవకాశం ఉండదు. 1,00,000 రూపాయలకి ఇస్తే అతడు 1,00,000 రూపాయలకే సంతకం పెడతాడు. మనం 1,00,000 రూపాయలు క్యాష్ ఇచ్చి 1,50,000 ముట్టిందని రాయవయ్యా, నీకు వచ్చిందని రాయవయ్యా అంటే రాస్తాడు వాడు? రాయడు. నాకు ఎంత క్యాష్ ఇచ్చావు అంతే రాస్తాను నేను, ఎక్కువ ఎందుకు రాయాలి అని అడుగుతాడు అనమాట. అంత మొత్తానికి మాత్రమే మనకి దాన్ని రాసి ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా మనం అది మనకి డాక్యుమెంట్గా పనిచేయడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందని. అలాగే ఇది కార్బన్ కాపీ ఆఫ్ ది చెక్, అంటే ప్రతి చెక్ కూడా చాలా పెద్ద పెద్ద సంస్థలు ఏం చేస్తాయంటే దిగువన మరొక వైట్ పేపర్ వేసుకుని పెట్టుకుని దాని మీద రాసుకుంటారు అనమాట. అప్పుడు మనం వాళ్ళకి చెక్ ఇచ్చినప్పుడే కాకుండా దాని నెంబరు, ఇతర వివరాలు, ఎంత మొత్తం, ఏ తేదీని చెక్ ఇచ్చాము అనే వివరాలు కూడా మన దగ్గర ఉంటాయి. ఒక్కొక్కసారికి చెక్కులు వాళ్ళకి బై హ్యాండ్ ఊళ్ళో వాళ్ళు కాకపోతే పోస్టులో అది పంపుతూ ఉంటాం. పంపినప్పుడు ఆ చెక్ ఇంకా అవతల వాళ్ళకి అందకపోవచ్చు, లేదా మనం ఇచ్చిన చెక్ వాళ్ళు ఎందులోనో కలిపేసుకోవచ్చు. అప్పుడు మనల్ని అడుగుతారు, ఏమైనా మీరు చెక్ ఇచ్చారు, ఏ రోజున ఇచ్చారో చెప్పగలరా అని చెప్పేసి. మనం ఎక్కడ గుర్తుపెట్టుకోగలం? అప్పుడు మనం ఏం చేస్తామండి అంటే మన దగ్గర నుండి కార్బన్ కాపీని వెరిఫై చేసి చూసి, ఓ ఫలానా తేదీని ఇంత మొత్తంలో చెక్కులు మీకు పంపడం జరిగింది, చూసుకోండి, దానికి 2 రోజులు తేడాలో మీ దగ్గరికి అది చేరి ఉంటుంది అని చెప్పడానికి కూడా మనకి పనికి వస్తుంది. అందువల్ల ఇటువంటి ఈ క్యాష్ రిసీట్లు కానీ
క్యాన్సిల్ చెక్కులు కానీ లేదా కార్బన్ పేపర్ మీద రాయబడినటువంటి ఆ యొక్క మొత్తాలు కానీ ఇవి అన్నీ కూడా మీకు ఏ రకంగా పనిచేస్తాయని చెప్పచ్చండి అంటే ఇవన్నీ కూడా మీకు ఓ రకంగా రిసీట్స్గా పనికొస్తూ ఉంటాయి. ఈ రిసీట్ల గురించి చెప్పేటప్పుడు చూడండి, ఇవన్నీ మనం ఎప్పుడైనా ఏమైనా దేవాలయాలకు అది వెళ్తుంటాం. దేవాలయాలకు వెళ్తున్నప్పుడు అక్కడ మనం ఏం చేస్తాం, దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. ఏదో అక్కడ భోజనాలు పెడుతున్నారు, అందువల్ల మైకులో చెప్తుంటారు ఈ దేవుడి దర్శనానికి వచ్చారు, మంచి ప్రదేశానికి వచ్చారు, మీకు చేతనైనంత సహాయాన్ని ఈ అన్నదానానికి చేయండి. రోజు ఇక్కడ వందలాది మందికి మేము ఆహారాన్ని అందిస్తున్నాము, అందువల్ల మీ వంతు ప్రయత్నంగా మీరు ఏదైనా కట్టినట్టయితే అది మీ పేరున వారికి భోజనాలు పెడతాము అని చెప్పి వాళ్ళు చెప్పారు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామండి, సరే మా తరఫున 1116 రాసుకోండి, లేదా మనకి శక్తి ఉంటే ఒక 5,000 రాసుకోండి అని మనం వాళ్ళకి ఇస్తాం. ఆ కౌంటర్లో ఉన్నవాడు వెంటనే 500 రూపాయలు తీసుకొని జేబులో పెట్టుకుని థ్యాంక్స్ అన్నాడు అనుకో, అప్పుడు మనం ఏమంటాం, అదేంటండి అలా థ్యాంక్స్ అంటున్నారు, మాకు కావాల్సింది మీరు థ్యాంక్స్ కాదు, మేము 500 రూపాయలు కట్టాం, లేదా మేము 5,000 రూపాయలు కట్టాం, ఈ 5,000 రూపాయలు మీరు జేబులో పెట్టుకోండి, లేదా మీరు క్యాష్ బాక్స్లో పెట్టుకోండి, ఓకే నో ప్రాబ్లం, కానీ దానికి సంబంధించిన రసీదు మాత్రం మాకు ఇవ్వండి. ఏదైనా 5,000 రూపాయలు నేను మీ యొక్క ఆలయానికి ఇచ్చాను అని చెప్పి మీరు నాకు ఒక పత్రాన్ని ఇవ్వండి అని అంటాను. మోస్ట్లీ మనం అడగాల్సిన అవసరమే లేదు, అతని దగ్గర ఆల్రెడీ ఆ దాన ధర్మాలకు సంబంధించిన బుక్ ఒకటి ఉంటుంది. మనం డబ్బులు ఇవ్వగానే మనమే అంటారు, జస్ట్ వెయిట్, ఒక్క నిమిషం ఉన్నాడు మీకు రిసీట్ ఇచ్చేస్తానని చెప్పి వెంటనే అతడు ఫలానా వ్యక్తి ఫలానా ఊరైనా ఇవో 5,116 మనకి ఇచ్చాడు అని చెప్పి రాసుకొని ఆ రసీదుని మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే రిసీట్. అక్కడికి 10 రూపాయలు దేవుడికి సందా ఇచ్చినప్పటికీ కూడా దానికి కూడా మనకి రిసీట్ ఇస్తూ ఉంటారు. చూడండి, గణపతి నవరాత్రులకి లేకపోతే దుర్గా నవరాత్రులకి ఇలాంటి ఏమైనా ఫెస్టివల్స్ జరుగుతున్నప్పుడు కొంతమంది మన ఇళ్ళ మీదకి చందాల కోసం వస్తూ ఉంటారండి. అంటే దేవుడు ఉత్సవాలు చేస్తున్నాం, మీరు చందా ఇవ్వండి అని చెప్పి. అందులో వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా కొంచెం పెద్ద సంస్థలు, పిల్లలతో వదిలేయండి, కొంచెం పెద్ద సంస్థలకి పూనుకొని చేస్తున్నప్పుడు మనం ఒక 500 1000 రూపాయలు చందా ఇస్తే వాళ్ళు దానికి కూడా మనకు రిసీట్ ఇస్తారు. వాళ్ళు మనకి రిసీట్ ఇవ్వడమే కాకుండా మనం ఇచ్చిన వివరాన్ని కూడా వాళ్ళు నోట్ చేసుకుంటారు. 2 రకాల ఆప్షన్లో నోట్ చేసుకుంటారు జనరల్గా. ఒకటి ఏం చేస్తారంటే మనం ఇచ్చినటువంటి డబ్బుని కార్బన్ పేపర్ పెట్టి రసీదు రాసి ఒరిజినల్ మనకి ఇచ్చి కార్బన్ పేపర్ వాళ్ళ బుక్లో ఉంటుంది. అలా కూడా మనం ఇచ్చిన చందాలకి తెలుస్తుంది. లేదా రెండోది ఎదర చిన్న ముక్క సేమ్ డీటెయిల్స్ ఉండి యువతల పక్క పెద్ద ముక్క ఉంటుంది. ఈ ముక్క అంతా రాసి మనకి ఇస్తారు. యువతల ముక్క మీద ముఖ్యమైనది మన పేరు, మనం ఇచ్చిన అమౌంట్ రాసి సైన్ చేయించుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అంటే ఆ 100 కాగితాల నుండి ఆ బుక్ అంతా కూడా ఇలా చింపేసి ఇస్తే పొడుగ్గా ఉన్న ముక్కలన్నీ రిసీట్ల కింద బయటకు పోతాయి, కానీ పొట్టుగా ఉన్నటువంటి చిన్న ముక్కలు వాళ్ళకి ప్రూఫ్ కింద వాళ్ళ దగ్గర ఉంటాయి. అప్పుడు దానికి సంబంధించిన ఇతర నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ పొట్టు ముక్కలన్నీ చూసుకొని ఆ వచ్చినటువంటి డబ్బు ఆ అమౌంట్ సరిపోయిందా లేదా అనేది ఓచ్ చేసి చూసుకుంటారనమాట. అది దాన్ని మనం ఏమంటామండి అంటే ఓచర్ అని చెప్పి పిలుస్తామండి. ఈరోజు మనం ఏ కాన్సెప్ట్ల గురించి చెప్పుకోగలిగామండి, ఓచింగ్ అనేటువంటి కాన్సెప్ట్ని చెప్పుకున్నాము. ఆడిటింగ్లో ఓచింగ్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పచ్చు. ఆడిటింగ్లో ఓచింగ్ అనేటువంటి దాన్ని మనం చాలా ముఖ్యమైన అంశంగా చెప్పచ్చు. ఓచింగ్ అంటే ఏంటంటే అంటే సంస్థ లోపల జరిగినటువంటి ఎటువంటి చెల్లింపుకైనా సరే పత్ర సహిత సాక్ష్యాన్ని సమర్పించడాన్నే ఏమని చెప్పచ్చండి అంటే మనం ఓచింగ్ అని చెప్పి చెప్పచ్చు. ఓచర్ అంటే అర్థం ఏంటండి అంటే మనం పెట్టిన ఖర్చుకి సాక్ష్యంగా మనం భద్రపరిచిన పత్రం ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఓచర్ అని చెప్పి పిలుస్తాము. ఈ ఓచరు మనకి ఎందుకు పనికొస్తుందండి అంటే ఆడిటింగ్ చదివినప్పుడు ఆడిటర్కి కానీ లేదా మన పై అధికారికి కానీ లేదా యజమానికి కానీ మనం సమర్పించడానికి ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వ్యక్తిగత జీవితంలో మనం ఓచర్ను మెయింటైన్ చేసినా మెయింటైన్ చేయకపోయినా సంస్థ పరంగా ఏ వ్యవహారాలు నిర్వహించినా సరే తప్పనిసరిగా మనం ఈ ఓచర్ని భద్రపరచుకోవాల్సి ఉంటుంది. సంస్థ ఈ ఓచర్ని మెయింటైన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా కొన్ని సంస్థలు అయితే ఏం చేస్తాయంటే పేమెంట్ ఓచర్స్ అని క్యాష్ రిసీవ్డ్ ఓచర్స్ అని పెద్ద పెద్ద పుస్తకాలే ప్రింట్ చేసుకుని దగ్గర పెట్టుకుంటూ ఉంటాయి. బుక్ అయిపోయిన వెంటనే కొత్త బుక్ అయిపోయిన వెంటనే కొత్త బుక్ పెట్టి దాని మీద నోట్ చేయడం అనేటువంటిది జరుగుద్ది. ఇది చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. ఓచింగ్ అంటే ఏమిటి అనేటువంటిది ఈరోజు మనం చెప్పుకోగలిగాం. ఇంకా ఈ ఓచింగ్ ఎందుకు చేయాలి, ఓచింగ్ చేస్తే లాభాలు నష్టాలు ఏంటి, ఏటిని ఓచింగ్ చేస్తారు, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ.